చాలా ప్రమాదం అమ్మ. 6 ట్యాబ్లెట్లు వాడాలంటే ఖచ్చితంగా నెలకి 6,000 రూపాయలు అవుతాయి 30 రోజులు వాడడానికి. మరి 6,000 రూపాయలు మందులకి అయిపోతే ఏం తింటాము, ఏముంటాము? ఇంకా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, డాక్టర్లకు అసాధ్యమేమో కానీ నీకు సమస్తము సాధ్యమే. ఈ గుండు చేసిన వాడువు నీవు. ఈ గుండె ఎలా కొట్టుకోవాలో నీకు తెలుసు. ఈ గుండెకి పని అప్పగించింది కూడా నీవే. ఒక అవయవం పని ఒక అవయవం చేస్తుందండి. కిడ్నీ పని లివర్ చేయలేదు, లివర్ పని కిడ్నీ చేయలేదు. దేని పని దాందే. కానీ పని అప్పగించిన వాడు ఎవడండి? దేవుడు. ఆకాశానికి పనప్ చెప్పాడు, భూమికో పనప్ చెప్పాడు, ఏమండి నీళ్ళకో పనప్ చెప్పాడు, అగ్నికో పనప్ చెప్పాడు. అన్నిటికి పని అప్పగించిన దేవుడు మన అవయవాలకు కూడా పని అప్పగించాడు. ఆయన చిత్తం అయితే ఇది 100 సంవత్సరాలను కొట్టుకుంటుంది. ఆయన చిత్తం కాకపోతే 100 రోజులకే చెప్పలేదు. కానీ నీ చిత్తం ప్రభు, నాకు సహాయం చేయి. నాకు వాడి స్తోమతి లేదు అని నేను ప్రార్థన చేసుకుంటాను. ఈయన అప్పుడు నాకు సోదరు అన్నమాట. ఏంటంటే దేవుడు దేవుడు అంటావు కదా, నీ దేవుడు ఏం చేశాడు? నీ దేవుడు నిజమైన దేవుడు అయితే కనుక ఆ మందులు వాడకుండా చేయమను చూద్దాం. ఇది సైన్స్. డాక్టర్లు ఎక్కువ ఏమి నమ్ముతారంటే, మా ఆయనగా డాక్టర్లు ఎక్కువ ఏమి నమ్ముతారంటే సైన్స్ నమ్ముతారు. ఎక్కువ సైన్స్నే వాళ్ళు ఎక్కువగా ఆధారం చేసుకుంటాం. చెప్పినా ఈయన మైండ్ లేదు. అలాగే ప్రార్థన చేసుకుంటాం. ఒకరోజు ఏమైందంటే ఉన్నట్టుండి బాగా ఎక్కువగా నొప్పి వచ్చేసింది. టెస్ట్ తీసుకెళ్ళారు. భీమవరం రమణి మహర్షి హాస్పిటల్లో తీసుకెళ్తే స్కానింగ్ తీయాలన్నారు. తీసి అమ్మ మీకు ఇచ్చిన మందులు వాడుతూ ఉన్నారు కదా, మందులు ఆపేయండి, పవర్ ఎక్కువైపోయింది, మీరు మందులు వేసుకోక్కర్లేదు, ఆల్రెడీ కొలెస్ట్రాల్ అన్నీ కూడా కరిగిపోయి మందులు ఆపేయమన్నారు. హల్లెలూయా. ఎలా వచ్చిందండి? నొప్పి వచ్చి ఆ నొప్పి ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ స్కానింగ్ తీసి మెడిసిన్ ఆపేశారు. 2014, 2025 10 సంవత్సరాల నుంచి గుండు అలాగే కొట్టుకుంటుంది. హల్లెలూయా.